హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ టాక్ సిరీస్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నా. ఫస్ట్ వచ్చి ఇది థియరీ వీడియో అనమాట. ఓకేనా? మీరు దీంట్లో కోడింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఒక 10-12 మినిట్స్ థియరీ ఉంటుంది. నోట్ జేఎస్ బేస్ మీద అసలు నోట్ జేఎస్ గురించి తెలుసుకుంటాము. సో, స్కిప్ చేయకుండా చూడండి. థియరీ కదా కాబట్టి మాక్సిమం ఎవరికైనా బోర్ కొడుతుంది. బట్ నేను బోర్ లేకుండా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో కవర్ చేసేస్తాను. ఓకేనా? అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పటివరకు నా మెన్స్ టాక్ సిరీస్ మీరు ఫాలో అయ్యుంటే ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ వరకు కంగ్రాచ్యులేషన్స్, మీరు మెన్స్ టాక్ సిరీస్‌లో 40% సిలబస్ అయిపోజేశారు. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ 40% అంత అయిపోయింది అని మీకు డౌట్స్ రావచ్చు. అవును, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఈ వీడియో నుంచి నోడ్ జేఎస్, మాంగోడిబి, రియాక్ట్ జేఎస్ చెప్తాను. నోడ్ జేఎస్‌లో ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? సో, మీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఎలాగంటే ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు. ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకొని వర్డ్స్ గాని, ఆ వర్డ్స్ యూజ్ చేసుకొని సెంటెన్స్ బిల్డ్ చేస్తాం కదా! అలాగే ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ అనేది ఆల్ఫాబెట్స్ అనుకోండి. ఓకేనా? మనకి వర్డ్ బిల్డింగు, సెంటెన్స్ బిల్డింగ్, నోడ్ జేసి, రియాక్ట్ జేసి అనుకోండి. సో, మీకు నోడ్ జేసి, రియాక్ట్ జేసి ఎంత బాగా అర్థమైనా ఈ బేసిక్స్ అర్థం కాకపోతే ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నోడ్ జేసి నాకొచ్చు కానీ ఎక్కడో డౌట్ ఉంది. ఆ ఫీలింగ్‌లో ఉండిపోతారు. ఓకేనా? అంటే ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశా స్టార్టింగ్ చదువుకున్నప్పుడు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు. ఫస్ట్ బేసిక్స్ బాగా చదువుకోవాలి. మీకు ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్, హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ బేసిక్ అర్థమైనా ఓకే. ఇష్యూ ఉండదు. మనకి జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ మాత్రం బాగా అర్థం చేసుకొని, అవి ఎంత బాగా అర్థం చేసుకొని, ఎంత గ్రిప్ ఉంటే ఇవన్నీ అంత బాగా అర్థమవుతాయి. ఓకేనా? సో, ఇంక సోది లేకుండా ఈరోజు వీడియోలో మనము నోడ్ జేఎస్ గురించి, అసలు నోడ్ జేఎస్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము? దాని ఇన్‌స్టాలేషన్ తెలుసుకుందాము. అలాగే మీరు మన ఛానెల్‌లో మెన్స్ టాక్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనము ఫుల్ స్టాక్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఫుల్ స్టాక్ అంటే మీరు క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్‌లో ఒక రిక్వెస్ట్ ఇస్తారు. ఏమని? నాకు పలానా డేటా, ఒక పలానా స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో స్టూడెంట్స్ డేటా కావాలి అన్నావు. ఓకేనా? అని సర్వర్‌కి చెప్తావు. సర్వర్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్‌లో ఆ స్టూడెంట్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ రికార్డ్స్ అనుకోండి. సో, పలానా స్కూల్‌లో ఎవరికైతే 90% కన్నా ఎక్కువ వచ్చింది, పలానా క్లాస్ ఉంటారో వాళ్ళే కావాలి అంటావు నువ్వు. ఓకేనా? అంటే ఇక కండిషన్స్ చెప్తున్నావు. నాకు ఒక డేటా కావాలి. దాంట్లో వీళ్ళే కావాలి. సో, డేటాబేస్‌లో అందరు స్టూడెంట్స్ ఉంటారు. నీకు ఒక్కోసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేటాబేస్ ఉండదు కదా! ఈ సర్వర్ ఏం చేస్తుంది? డేటాబేస్ నువ్వు చెప్పిన లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తది. ఓకేనా? నువ్వు చెప్పిన లాజిక్ ఇంప్లిమెంట్ చేసి డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని వచ్చిన రిజల్ట్‌ని నీకు పంపిస్తది సర్వర్ అనేది. క్లియరా? ఇది ఎలాగైతే మనకు రెస్టారెంట్‌లో నువ్వు క్లయింట్ అనుకో. ఓకేనా? నువ్వు పోతే వెయిటర్ గానికి ఆర్డర్ చెప్తావు. ఏమని? బ్రో నాకు పర్టిక్యులర్ చికెన్ బిర్యానో లేదా వెజ్ బిర్యానీ కావాలని చెప్తావు. వెయిటర్ ఏం చేస్తాడు? డేటాబేస్‌లోకి పోయి చెఫ్‌కి చెప్పి ప్రిపేర్ చేపిస్తాడు. ఓకేనా? చేపిచ్చి అది తీసుకొచ్చి నీకిస్తాడు. అంటే వీళ్ళు మిడిల్ మ్యాన్ లాగా సర్వర్ అనేవాళ్ళు. ఆల్రెడీ ఉన్న డేటా అంతేగా మరి కిచెన్‌లోకి పోయి కిచెన్‌లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు అనవసరం. ఓకేనా? నువ్వు కస్టమర్ అనుకో, నువ్వే కిచెన్‌లోకి పోయి అన్నీ చేస్తావా? చేయవు. నువ్వు వెయిటర్‌కి చెప్తావు. ఏమన్నా పర్టిక్యులర్ కావాలంటే వాడు కిచెన్‌లో ఆ సామాన్ వానికి ఏవైతే అవసరమో అవి తీపిచ్చుకొని ఆ చెఫ్‌తో చేపించుకొని రిటర్న్ తీసుకొస్తాడు. క్లియరా? సో, ఈ విధంగా మనకు ఫుల్ స్టాక్ వర్క్ అవుతుంది. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ సర్వర్‌ని బ్యాక్ ఎండ్ అంటాం. క్లియరా? ఓకే. క్లయింట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అర్థమైంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఇందాక నేర్చుకున్న హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. డేటాబేస్ అంటే కిచెన్ అంటే మాంగోడిబి, మైస్క్యూఎల్ అంటే నీకు డెఫినిషన్ తెలియకపోయినా పేర్లు వినుంటారు కదా! వీటిని డేటాబేస్ అంటారని. ఓకేనా? ఇప్పుడు సర్వర్ ఎవరు? అంటే సర్వర్ చెప్పా. ఇప్పుడు ఎలా అయితే మనకు ఫ్రంట్ ఎండ్‌లో ఒక బటన్ క్లిక్ చేసి నాకు కలర్ చేంజ్ కావాలా, లేకపోతే ఒక బటన్ క్లిక్ చేసి నాకు డేటా రావాలా అని లాజిక్ రాసి జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తామో, బ్యాక్ ఎండ్‌లో ఆ డేటా రావాలి డేటాబేస్ నుంచి అంటే మనం ఏం చేయాలా? ఆ లాజిక్ రాసేకి యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే నోడ్ జేఎస్. క్లియరా? సో, ఇప్పుడు మనకు అర్థమవుతవచ్చు. ఓకే. నోడ్ జేఎస్ అర్థమైంది. బట్ జావాను, పీహెచ్‌పీ, పైథాన్ వీటిలో కూడా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! పైథాన్ అయితే ఫ్లాస్క్ అని ఉంది. డిజాంగో అని ఉంది. జావాలో అయితే స్ప్రింగ్ బూట్ అవన్నీ ఉన్నాయి. వై ఓన్లీ నోడ్ జేఎస్ అంటే ఇప్పుడు మీకు జా నోడ్ జేఎస్ అనేది 2009 వరకు లేదనమాట. మనం అంతవరకు జావావే యూజ్ చేస్తుంటిమి. 2009 వరకు ఎందుకు లేదురా అంటే జావా స్క్రిప్ట్ అనేది మనకు బ్రౌజర్‌లో మాత్రమే రన్ అవుతుంది. అప్పటి వరకు జావా స్క్రిప్ట్ అనేది ఔట్ సైడ్ ద బ్రౌజర్ మీరు రన్ చేయాలి. ఔట్ సైడ్ ద బ్రౌజర్ అంటే ఏమి? ఇలా సర్వర్ సైడ్. అంటే బ్రౌజర్‌లో అంటే ఏమంటే ఫ్రంట్ ఎండ్‌లో సింపుల్‌గా. ఓకే. మనకు ఫ్రంట్ ఎండ్ అంతా బ్రౌజర్‌లోనే కదా డిస్‌ప్లే యూఐ. సో, బ్రౌజర్‌లో రన్ అవుతుంది. బట్ మనకు బ్యాక్ ఎండ్‌కి ఒక లాంగ్వేజ్ నేర్చుకొని, ఫ్రంట్ ఎండ్‌కి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు ఆ కంపాటబిలిటీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఓకేనా? అంటే మనకు లాజిక్ బిల్డింగ్ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సో, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మనకు బ్రౌజర్‌లో నోడ్ జేఎస్ అనేది వి8 ఇంజిన్ అనే దాంట్లో రన్ అవుతుందనమాట. సో, ఆ వి8 ఇంజిన్ బేస్ చేసుకొని ఔట్ సైడ్ ద బ్రౌజర్ అంటే సర్వర్ సైడ్ కూడా మనము నోడ్ జేఎస్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చని కనుక్కున్నారు.
ఐ మీన్ సర్వర్ సైడ్ కోడ్ జేఎస్ ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్పి నోడ్ జేఎస్ ఒక పేరు పెట్టి ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చినారనమాట. క్లియరా? ఇక క్లియర్. ఓకే. నోడ్ జేఎస్ ఎందుకు ఇచ్చినా తెలిసింది. జావా ఎందుకు యూజ్ చేయమో తెలిసి అంతా బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నోడ్ జేఎస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? దాని బ్యాక్ స్టోరీ అయిపోయింది. అసలు ఎందుకు పుట్టింది? దాన్ని ఎందుకు యూజ్ చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు నోడ్ జేఎస్ గురించి తెలుసుకుందాం. అంటే ఎలా యూజ్ చేస్తాం? దాని వర్కింగ్ ఏమో తెలుసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ నోడ్ జేఎస్ డెఫినిషన్ మీరు ఎప్పుడైనా విన్నట్టయితే ఇట్ ఈస్ ఎ జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ యూజ్డ్ టు రన్ జేఎస్ ఔట్సైడ్ ద బ్రౌజర్ అని వినుంటారు. ఓకేనా? వినకపోయినా ఇప్పుడు వినండి. ఓకేనా? సో, అదొక జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ యూజ్డ్ టు రన్ ఔట్సైడ్ ద బ్రౌజర్ అంటే సర్వర్ సైడ్ రన్ చేసి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ సింగిల్ థ్రెడెడ్ నాన్ బ్లాకింగ్ ఐఓ అంటారు. ఓకేనా? ఫస్ట్ సింగిల్ థ్రెడ్ అంటే ఏంటి? నాన్ బ్లాకింగ్ ఐఓ అంటే ఏంటి చూద్దాం. మనం జనరల్‌గా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అయినా డేటాబేస్ నుంచి డేటా రీడ్ చేయడం గానీ, లేదా ఒక ఫైల్ రీడ్ చేయడం గానీ, ఏపీఐ కాల్స్ చేయడం గానీ, వీటన్నిటి ఐఓ ఫంక్షన్స్ అంటే రీడింగ్ వాటిని ఐఓ ఫంక్షన్స్ అంటాం. ఒకటి ఏపీఐ కాల్ చేయకుండా. ఓకేనా? సో, ఈ ఫంక్షన్స్ అన్నిటిని సింగిల్ థ్రెడ్, మల్టీ థ్రెడ్ అని డివైడ్ చేస్తాం. ఓకేనా? సింగిల్ థ్రెడ్, మల్టీ థ్రెడ్ ఏమంటే ఇప్పుడు సీపీయూలో కొంతమంది పర్సన్స్ ఉన్నారనుకోండి. ఓకేనా? ఒక థ్రెడ్ అంటే ఒక పర్సన్ అనుకోండి. ఓకేనా? దీనికి బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బ్యాంక్‌లో ఒక క్లర్క్ ఉన్నారు. ఓకేనా? మనకు 10 కస్టమర్స్ ఉన్నారు. సో, ఈ 10 కస్టమర్స్‌ని ఒకే క్లర్క్ చూడాలి. అంటే ఫస్ట్ ఒకరిని చూసినాక నెక్స్ట్ ఇంకొకరిని చూడాలి. మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది. బట్ మల్టీ థ్రెడెడ్‌లో ఏమవుతుందంటే సమ్ సెట్ ఆఫ్ కస్టమర్స్‌కి ఒక్కొక్కరు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కస్టమర్స్ ఉన్నారనుకుందాం. 10 మంది క్లర్క్‌లు ఉంటారు. ఓకే. అది మల్టీ థ్రెడెడ్. అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క క్లర్క్. ఓకేనా? రియల్ లైఫ్‌లో నిజంగా అట్లా ఉంటారంటే ఉండరు. మీకు అర్థమయ్యేక ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఓకే. సో, మీకిక్కడ పర్సన్స్ అంటే ఎవరు? బ్యాక్ ఎండ్‌లో చాలా టాస్క్‌లు జరుగుతుంటాయని చెప్పా కదా! సర్వర్‌లో మీకు ఒక క్లయింట్ రిక్వెస్ట్ చేసినప్పుడు. సో, ఇప్పుడు సింగిల్ థ్రెడ్ అది ఏం చేస్తదంటే, ఒక థ్రెడ్‌కి ఒక టాస్క్ అసైన్ అయితుంది. మల్టీ థ్రెడ్ అంటే ఒక్కో టాస్క్‌కి ఒక్కొక్క థ్రెడ్ అసైన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ అన్ని టాస్క్‌లు ఒక థ్రెడ్‌కే వన్ బై వన్ పోవాలి. ఇది మేజర్ డిఫరెన్స్. ఓకే. మరి అప్పుడు మల్టీ థ్రెడెడే మేలు కదా! మనకు టైమ్ సేవ్ అయితుందని మీకు డౌట్ రావచ్చు. బట్ రియాలిటీలో మనకు నోడ్ జేఎస్ఏ కొంచెం ఫాస్టర్ ఈ మల్టీ థ్రెడెడ్ జావా వాటికి కంపేర్ చేస్తే. ఓకేనా? మీరు షాక్ అయ్యుంటారు. బట్ ఎందుకురా అంటే ఇప్పుడు నోడ్ జేఎస్ ఏమేమి చేసానో చెప్తా. నోడ్ జేఎస్ ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పి నోడ్ జేఎస్‌తో కంపేర్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సింగిల్ థ్రెడ్ క్లర్క్ ఏం చేస్తున్నా ఇప్పుడు నేనున్నా. నా ముందర 10 మందున్నారు. ఫస్ట్ వచ్చి బ్రో ఈ ఫైల్ చూడండి. దీంట్లో మిస్టేక్స్ లేదంటే నేను సబ్మిట్ చేస్తాను మేనేజర్‌కి ఇలా అన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనేం చేస్తా అంటే, నా పక్కన నాకొక అసిస్టెంట్స్ ఉంటారు. నేను క్లర్క్ అయినా గూడా నా పక్కన ఒక అసిస్టెంట్ ఉంటారు. వానికిచ్చి, "ఇంగో నువ్వు ఈ ఫైల్ చెక్ చేస్తానని" చెప్పి, ఆ కస్టమర్‌ని ఏం చెప్తా, "మీరు కూర్చోండి" అని చెప్పి నెక్స్ట్ కస్టమర్ రమ్మంటా. ఓకే. అంటే నేను వెయిట్ జేయలే. ఆ ఫైల్ వాడు చదివి అంతా బాగా చెప్పేంతక నేను వెయిట్ చేయలే. "అవునా మీరు కూర్చొని నేను ఫైల్ చెక్ చేసి ఇస్తాను" నా అసిస్టెంట్‌కి ఇచ్చిన. ఇచ్చి నెక్స్ట్ కస్టమర్ రమ్మనేసిన. నెక్స్ట్ కస్టమర్ ఇంకేదో టాస్క్ ఇచ్చింటారు నాకి. నాకు పర్టిక్యులర్ దాంట్లో ఇష్యూ ఉంది బ్యాంక్‌లో ఏదో చెప్పింటారు. నేను అది దాని మీద ఫోకస్ చేస్తా. సో, ఇదే కాన్సెప్ట్ మనకు సీపీయూలో టెక్నికల్‌గా ఎలా జరుగుతుందంటే, థ్రెడ్స్ అనేవి సీపీయూలో ఉంటాయి. సింగిల్ థ్రెడ్ ఏం చేస్తుందంటే నోడ్ జేఎస్ అనేది వచ్చినప్పుడు ఒకటి ఓఎస్ హెల్పర్స్‌కి ఇస్తుంది. నా కేస్‌లో అసిస్టెంట్ ఎలాగో మనకు ఓఎస్ హెల్పర్స్ అని ఉంటాయి. సో, ఐఓ ఆపరేషన్స్ అన్నీ ఓఎస్ హెల్పర్స్ చూసుకుంటాయి. అంటే ఫైల్ రీడింగ్ అట్లాంటివి. నేనేం చేస్తాను అసిస్టెంట్‌కి ఇచ్చినట్టు సీపీయూ ఏం చేస్తుందంటే అసిస్టెంట్ ఓఎస్ హెల్పర్స్‌కి ఇచ్చేస్తది. ఈ ఫైల్ చెక్ చేసి అయిపోయినాక నాకు ఇంటిమేట్ చేయని చెప్తది. అంతలోపు ఆ సింగిల్ థ్రెడ్ ఇప్పుడు సీపీయూ ఖాళీగానే ఉంది కదా! అది ఫైల్ ఏం చెక్ చేయడంలే. ఓఎస్ హెల్పర్‌కి ఇచ్చేసింది. సో, నెక్స్ట్ ఇంకో టాస్క్ తీసుకొని ఆ టాస్క్ రన్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకు నోడ్ చేసిన ఫాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇదే జావాలో జరగదా మల్టీ థ్రెడెడ్ అంటే దాంట్లో జరగదు. మళ్ళీ వాళ్ళకి అసిస్టెంట్ ఉన్నారా? మల్టీ థ్రెడెడ్ అన్నో, అదన్నో వాళ్ళకి అసిస్టెంట్ ఉంది. వాళ్ళకి ఓఎస్ హెల్పర్స్ ఉంటాయి. బట్ దీంట్లో మేజర్ డిఫరెన్స్ ఏమంటే నోడ్ జేఎస్ అనేది అలో చేస్తుంది. ఓకేనా? నాకు ఒక పెద్ద టాస్క్ వచ్చింది. నేను ఓఎస్ హెల్పర్స్‌కి ఇచ్చేసినాను. ఆ టాస్క్ అయిపోయినాక నాకు ఇంటిమేట్ చేయమని దానికి చెప్పినాను. సో, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నేను ఇంకో టాస్క్ చేస్తానని చెప్పి బ్లాక్ లేకుండా కంటిన్యూ‌గా చేస్తుంటుంది. ఓకేనా? మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారు. నోడ్ జేఎస్ అనేది సింగిల్ థ్రెడెడ్ కానీ అది ఒకేసారి మల్టిపుల్ ఆపరేషన్ చేయగలదు. సేమ్ లైక్ మల్టీ థ్రెడ్. అది ఎలా చేయగలదని అడుగుతారు. దానికి మీరేసిన ఈవెన్ థో Node.js is single threaded, it is non-blocking IO. It uses OS helpers for IO operations and perform remaining tasks continuous అని చెప్పాలి. ఓకేనా? ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూ‌కి బేసిక్ క్వెషన్. ఎందుకంటే Node.js వర్క్ అయ్యేదే ఈ ఫార్ములా మీద. మీకు ఇదే అర్థం కాలేదంటే ఇంటర్వ్యూ‌కి నీకు Node.js ఎంత బాగా వచ్చినా గానీ మీకేం రాదనుకుంటారు. ఓకేనా? సో, ఇంకోసారి బాగా వినండి మీకు అర్థం కాకపోతే Node.js ఎప్పుడైనా ఓఎస్ హెల్పర్స్‌కిచ్చి నెక్స్ట్ ఇంకో టాస్క్ తీసేసుకుంటుంది. అంతేగాని అంతవరకు మిగతా టాస్క్‌ని పెండింగ్ పెట్టదు. మళ్ళీ జావాలో కూడా ఓఎస్ హెల్పర్స్ ఉంటారు అన్నావు. కాబట్టి అవి ఇంకా ఫాస్ట్ కాదు కదా! అవి ఇంకా మల్టీ థ్రెడెడ్ కదా! ఎందుకు కాలేదంటే జావా ఏం చేస్తుందంటే మల్టీ థ్రెడ్ అయినప్పటికి కూడా ఓఎస్ హెల్పర్స్‌కి ఇస్తుంది. ఇచ్చి
వాడు చెక్ చేసి ఇచ్చేంత వరకు సైలెంట్‌గా కూర్చుంటది. నెక్స్ట్ ఇంకొన్ని రమ్మని చెప్పదు. ఓకేనా. అంటే ఈ థ్రెడ్ ఇంకా బిజీగానే ఉన్నట్టు చూపిస్తది. ఓకేనా. అంటే టెక్నికల్ టర్మ్స్ చెప్పాలంటే ఈ థ్రెడ్ ఇంకా బిజీగానే ఉంది. ఆ టాస్క్ అయిపోయేంత వరకు అన్నట్టు. అదేం చేస్తాను టాస్క్. వాయిస్ హెల్పర్స్ ఇచ్చేసింట. కానీ నేను ఇంకా బిజీగానే ఉన్నానని వెయిట్ చేస్తున్నా రిజల్ట్ వచ్చేంత వరకు. నోట్.జేఎస్ అట్లా వెయిట్ చేయదు. నేను వానికి ఇచ్చేసినాను. వాడు అయిపోయినాక నాకు చెప్తాడని చెప్పేసి నెక్స్ట్ చేస్తుంది. కాబట్టి నోట్.జేఎస్ ఫుల్ డెఫినిషన్ ఇప్పుడే మీకు అర్థం అవ్వచ్చు. నోట్.జేఎస్ ఇస్ ఎ జావాస్క్రిప్ట్ రన్ టైమ్ విచ్ రన్స్ ఔట్సైడ్ ద బ్రౌజర్. ఇట్ ఈస్ ఎ సింగిల్ థ్రెడెడ్ నాన్ బ్లాకింగ్ ఐఓ. ఓకేనా. నాన్ బ్లాకింగ్ అనే పదం దీనికి ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే అది ఓఎస్ హెల్పర్కి ఇచ్చేసి రిమైనింగ్ టాస్క్ నెక్స్ట్ కంటిన్యూ చేసేస్తుంది. మల్టీ థ్రెడెడ్ అవన్నీ కంటిన్యూ చెయ్యవు ఈవెన్ ద ఓఎస్ హెల్పర్కి ఇచ్చిన. ఓకేనా. ఈ విధంగా ఇవి మనకు నాన్ బ్లాకింగ్ సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటాం. క్లియర్. సో ఈ విధంగా మీకు నోట్ చేసింది క్లియర్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఆ మల్టీ థ్రెడ్ అంటే ఏంటి, సింగిల్ థ్రెడ్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 మినిట్స్లో మనం నోట్.జేఎస్ ఎలా ఇన్స్టాల్ చేసుకో చూద్దాం. చాలా సింపుల్ ఉంటుంది. ఓకేనా. సో గైస్ మీరు గూగుల్లోకి వచ్చి అదే క్రోమ్లోకి వచ్చి నోట్.జేఎస్ అని టైప్ చేసి ఇక ఫస్ట్లో మీకు లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. చేశాక ఇక గెట్ నోట్.జేఎస్ దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఓఎస్ చూపిస్తుంది. మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్ పెట్టుకోండి. పెట్టుకొని నాది విండోస్ కాబట్టి విండోస్ ఇన్స్టాల్లో క్లిక్ చేస్తున్నా. సో జస్ట్ సేవ్ మీకు ఎక్కడ కదా పెట్టుకోండి పర్లేదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తారనుకోండి. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్. ఓకేనా. అన్నీ నెక్స్టే ఉంటాయి అని చూపిస్తుంది. ఈ సీఏ ఉంది లేదా నేను వేరే చోట ఇన్స్టాల్ చేసుకుంటుంటే మీ ఇష్టం. ఓకేనా. అది మీ ప్రిఫరెన్స్. లేదా సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ కావాలంటే ఓకే. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఇప్పుడు ఎస్ ఆర్ నో అని వచ్చింటుంది. ఎస్ క్లిక్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి. మోస్ట్లీ ఒక 1 to 2 మినిట్స్లో అయిపోతుంది. అంతకన్నా త్వరగానే అయిపోవచ్చు. బట్ వరస్ట్ కేసులో 1 to 2 మినిట్స్ అవుతుంది అంతే. ఓకేనా. సో అయిపోయింది. నేను మీతో మాట్లాడేలోపు అయిపోయింది. సో ఫినిష్ క్లిక్ చేసేయండి. ఇవి మీకు ఒక నోట్.జేఎస్ ఇన్స్టాల్ అయిందో లేదా ఎలా తెలుసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని టైప్ చేయండి. ఓకేనా. ఇక్కడ నోడ్ స్పేస్ ఇచ్చి -v అని ఇస్తే మీకు వర్షన్ చూపిస్తుంది. 24.13.0 వస్తుంది. ఓకే. మీరు ఒకవేళ ఈ వీడియో 1 year తర్వాత 2 years తర్వాత చూస్తా అంటే మేబీ ఈ వర్షన్ చేంజ్ అయ్యుండొచ్చు. బట్ నేను ఈరోజు రికార్డ్ చేసి నేను 2026లో రికార్డ్ చేస్తున్నా ఫిబ్రవరి మంత్లో. సో ఈ మంత్లో మీకు ఈ ప్రెజెంట్ ఈ వర్షన్ ఉందనమాట. ఓకేనా. సో మీకు నోట్.జేఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో గైస్ ఇది మనకు ఓవరాల్గా నోట్.జేఎస్ గురించి దాని బ్యాక్ స్టోరీను అలాగే నోట్.జేఎస్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ సింగిల్ థ్రెడ్ అంటే ఏంటి, నాన్ బ్లాకింగ్ ఐఓ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఇన్స్టాలేషన్ కూడా మీరు చేసుకున్నారని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇలా ఇలాగే నెక్స్ట్ ఒక 1 వీడియో ఇలా బేసిక్ ఉంటుంది నోట్.జేఎస్. నెక్స్ట్ ఆ 1-2 వీడియోస్ తర్వాత నుంచి ఇంకా డీప్గా బ్యాక్ ఎండ్లో ఏపీఐస్ ఎలా రాయాలా, ఫంక్షన్స్ ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్కి ఎలా కనెక్ట్ చేయాలా, డేటాబేస్ ఇంకా ఇవన్నీ లైన్ బై లైన్ వస్తుంటాయి. సో ఈ విధంగా మీకు నచ్చిందంటే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.